హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 2025 టెట్ తెలుగులో వచ్చినటువంటి మరి ప్రీవియస్ బిట్స్ అన్నమాట. ఇవి లాస్ట్ ఇయర్ అంటే 2025 టెట్ లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్. సో చివరి వరకు చూడాలి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఏ మోడల్లో బిట్స్ వచ్చాయి అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఇంకా నాకిక్కడ వసింపదగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం ఏది? ఇక్కడ అర్ధ సున్నా కాబట్టి మనం ఇంకా అనే చదువుతాం అన్నమాట. నాకిక్కడ వసింపదగదు. వసింప అంటే వసించడం. సో ఇంకా నాకు ఇక్కడ వసించడం తగదు. దగదు అనేటటువంటిది మనకి సరళ సంధిలో తాగా మారుతుంది కదా. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనము తెలుగు వాళ్ళం అనే వాక్యం ఏ రకమైనటువంటి వాక్యము? చూడండి, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఇవి మనకు తప్పనిసరిగా తెలియాలి. అనుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. సో ఇక్కడ మనకి మనము తెలుగు వాళ్ళం అనేటటువంటి వాక్యం, మనము తెలుగు వాళ్ళం, తాను, మన అనేటటువంటివి ఉత్తమ పురుష కథనానికి సంబంధించినవి. ఉత్తమ పురుష కథనానికి సంబంధించినవి. సో ఇక్కడ క్రియ ఉందా అంటే క్రియ అయితే లేదు. క్రియ లేదు. ఉత్తమ పురుష బహువచన రూపంలో ఉంది. అంటే ఇది బహువచన రూపం. ఉత్తమ పురుష బహువచన రూపంలో ఉంది. తాను, తాము, మనము అనేటటువంటిది ఉత్తమ పురుషుకి సంబంధించినది. సో ఇక్కడ క్రియ ఉందా? క్రియ అనేటటువంటిది పనికి సంబంధించినటువంటి క్రియ ఏమైనా ఉందా అంటే క్రియ లేదు. సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వరుణ్ బాగా చదివి రాసిన పరీక్ష తప్పాడు. అయితే వాక్యంలో అప్యర్థకం ఏమిటి? అప్యర్థకం అనేటటువంటి దాంట్లో మనకి క్రియలో ఏమొస్తుందంటే ఇనా అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇనా అనేటటువంటి ప్రత్యయం అప్యర్థకానికి సంబంధించినది. సో ఇక్కడ ఇనా అనేటటువంటి ప్రత్యయంతో ఉన్నటువంటి పదం ఏది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పద్యపాదంలో ప్రాసను ఏమంటారు? ప్రాస ఎక్కడ వస్తుంది? పద్యపాదంలో ప్రాస అనేటటువంటిది ఎక్కడ వస్తుంది? రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం కాబట్టి ద్వితీయ అక్షరం ఇస్ ద రైట్ ఆన్సర్. ద్వితీయ అక్షరం. నెక్స్ట్ ఆడ ఏనుగు అనే అర్థం ఇచ్చేటటువంటి పదం ఏది? ఆడ ఏనుగు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ కరేనువు. కరే అంటే ఏనుగు, కరేనువు అంటే ఆడ ఏనుగు అనేటటువంటి అర్థం ఇస్తుంది. నెక్స్ట్ ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికినటువంటి కవి మరియు అతని యొక్క గ్రంథం ఏమిటి? ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికినటువంటి కవి ఎవరు? మరియు అతని యొక్క గ్రంథం ఏమిటి? ఎండ్లూరి సుధాకర్ గారు నల్లద్రాక్ష పందిరి. ఎండ్లూరి సుధాకర్ గారు నల్లద్రాక్ష పందిరి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాటానుప్రాస లక్షణం ఏమిటి? లాటానుప్రాస లక్షణం ఏమిటి? చేకానుప్రాస అంటే అర్ధభేదంతో వస్తుందండి. చేకానుప్రాస అంటే అర్ధభేదంతో వస్తుంది. లాటానుప్రాస అనేది తాత్పర్య భేదంతో వస్తుంది. అర్ధభేదం లేకుండా పద్యాన్ని తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడం అనేటటువంటిది లాటానుప్రాస యొక్క లక్షణం. లాటానుప్రాస యొక్క లక్షణం. నెక్స్ట్ పాత్రికేయులు నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? పాత్రికేయులు నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఇక్కడ పోలిక అనేటటువంటిది ప్రశ్నల్ని వర్షంతో పోల్చారు కాబట్టి ఇది రూపక అలంకారానికి సంబంధించినది. నెక్స్ట్ ఎన్నులు అనగా అర్థం ఏమిటి? ఎన్నులు అనగా అర్థం లావా వీటినే ఎన్నులుగా పిలుస్తాం. నెక్స్ట్ పా యొక్క వర్గాక్షరాలన్నీ ఏమవుతాయి? పా యొక్క వర్గాక్షరాలు ఉపపద్మానీయానం అని అంటాం. ఉపపద్మానీయానం ఏమవుతుంది? ఓష్ట్యాలు. పా యొక్క వర్గాక్షరాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఓష్ట్యాలకు సంబంధించినవి. నెక్స్ట్ శార్దూలం పద్యంలో మొత్తం గురువుల సంఖ్య ఎంత? శార్దూలం పద్యంలో మొత్తం గురువుల సంఖ్య ఎంత? 44 గురువులు ఉంటాయండి. శార్దూలం పద్యంలో మొత్తంగా 44 గురువులు ఉంటాయి. నెక్స్ట్ ద్విగు సమాసంలో
పూర్వపదం ఏంటి? ద్విగు సమాసంలో పూర్వపదం ఏంటి? సంఖ్య పూర్వపదంగా ఉంటుంది. మనకు తెలుసు కదా, సంఖ్యావాచకం అనేటటువంటిది పూర్వపదంగా కలిగిన సమాసం ఏది అంటే ద్విగు సమాసం. సో ద్విగు సమాసంలో సంఖ్య అనేటటువంటిది పూర్వపదంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, శీతోష్ణం ఈ పదంలో గల సమాసం ఏంటి? శీతోష్ణం ఈ పదంలో గల సమాసం. శీతోష్ణం ఇక్కడ శీతలము ఉష్ణము రెండు కూడా ఉభయ పదాలు, రెండు కూడా మరి విశేషణాలకు సంబంధించినవే. సో శీతలము ఉష్ణము రెండు కూడా విశేషణాలకు సంబంధించినవి. సో విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఇచ్చారు. క్రింది వాటిని జతపరచాలి. ఆహాహా అనేటటువంటిది ఏమవుతుంది? ఆహా ప్లస్ ఆహా. మృషయేని, అలాగే యదంగోరి గోరు అర్ధ సున్నా వచ్చిందంటే మనకు అందరికీ తెలుసు, అది ఏమవుతుంది? సరళాదేశ సంధి అవుతుంది. అలాగే వాడు ఓలే, వాడు ఓలే. సో మనకి ఇట్లా ఇచ్చారు. ఆహాహా రెండు సమాన పదాలు వస్తాయి కదా, ఆహా ప్లస్ ఆహా అనేటటువంటిది ఆమ్రేడిత సంధి అవుతుంది. సో మనకి దీన్ని బట్టి అయినా మనం పోల్చేయచ్చు కదా. ఆప్షన్ ఏమవుతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ ఫస్ట్ది లా వచ్చింది, థర్డ్ది రా వచ్చింది. ఫస్ట్ది లా, థర్డ్ది ఆ. అలాగే మృషయేని అనేటటువంటిది ఎడాగమ సంధి. అలాగే వాడు ఓలే, వాడు ఓలే అనేటటువంటిది గసడదవా దేశ సంధి. వాడు ప్లస్ పోలే, వాడు ఓలే. సో గసడదవా దేశ సంధి. నెక్స్ట్ వన్, లులనల సంధి. లులనల సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏవి? లులనల సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏమిటి? వజ్రాలు, పుస్తకాన, గోవులు, వారాల. ఇక్కడ చూస్తే పుస్తకాన అనేటటువంటిది పుస్తకము ప్లస్ నా, వజ్రము ప్లస్ లు, గోవులు అంటే ఇక్కడికి చూడండి గోవు ప్లస్ లు అనేటటువంటిది మరి మనకి ఎక్కువగా రాదు. వారాలు, వారము ప్లస్ లా అనేటటువంటిది వారాల, ఇది కూడా ఎక్కువగా రాదు. ఈ రెండు కూడా మనకి లులనల సంధికి చెందుతాయి అన్నమాట, లులనల సంధికి చెందుతాయి. నెక్స్ట్ వన్, చెవిటివాని చెవిలో శంఖం ఊదు ఈ జాతీయానికి అర్థం ఏమిటి? చెవిటివాని చెవిలో శంఖం ఊదు ఈ జాతీయానికి అర్థం ఏమిటి? నిష్ప్రయోజనం. చెవిటివాది చెవిలో శంఖం ఊదితే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే నిష్ప్రయోజనం. అంటే ఏదైనా అక్కడ ఫలితం ఉండదు అనేటటువంటి సందర్భంలో ఇట్లాంటివి వాడతాం కాబట్టి నిష్ప్రయోజనం అయ్యేటటువంటి సందర్భంలో ఎక్కువగా ఈ జాతీయాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, సూర్యుడు యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి? సూర్యుడు యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఇస్ శౌర్యమును ప్రదర్శించేవాడు అని అర్థం. శౌర్యమును. నెక్స్ట్ వన్ చూద్దాం. గూటిలో కప్ప పీకితే రాదు. చూడండి, గూటిలో కప్ప అంట, పీకితే రాదంట. ఈ పొడుపునకు విడిపేంటి? ఈ పొడుపునకు విడుపు. ద రైట్ ఆన్సర్ ఇస్ నాలుక. నాలుక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కుంభిని అంటే అర్థం ఏమిటి? కుంభిని అంటే అర్థం ఏమిటి? కుంభిని అంటే అర్థం నేల. నేల ఇస్ ద రైట్ ఆన్సర్. నేల ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తత్సమము ఏది? క్రింది వానిలో తత్సమం అంటే ఏం లేదండి, ప్రకృతి అని అర్థం. తత్సమము అంటే ప్రకృతి, తద్భవము అంటే వికృతి. సో క్రింది వానిలో ప్రకృతి రూపం ఏది? ముఖం అనేటటువంటిది మనకి ప్రకృతి రూపం అన్నమాట. సో ముఖం అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జోష్ణ యొక్క పర్యాయ పదాలు ఏమిటి? జోష్ణ యొక్క పర్యాయ పదాలు ఏంటి? జోష్ణ యొక్క పర్యాయ పదాలు వెన్నెల, కౌముది. కౌముది, వెన్నెల అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. కౌముది, వెన్నెల అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మిత్రమా జీవితం చివరి దశలో ఉన్నాను, నీవు చెప్పినట్లే నడుచుకుందాము, నీవు త్యాగ బుద్ధితో నన్ను రక్షించదలిచావు అని సమయస్ఫూర్తి పాఠంలో అన్నది ఎవరు? రామసుడు, ఫలితుడు, చంద్రకుడు అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ లెసన్ లో. చంద్రకుడు అంటే గుడ్లగోబ, ఫలితుడు అంటే ఎలుక, రామసుడు అంటే పిల్లి. ఈ మాటలు ఎవరంటారంటే పిల్లి అంటదన్నమాట, పిల్లి. నెక్స్ట్ వన్, ఆతిథ్యం కథను ఎవరెవరికి చెప్పారు? ఆతిథ్యం కథను ఎవరికి చెప్పారు?
శుక్రాచార్యుడు ముచుకందునికి చెప్పాడండి ఇది. శుక్రాచార్యుడు ముచికందునికి చెప్పాడు. అదే విధంగా భీష్ముడు సారీ భీష్ముడు ధర్మరాజుకి కూడా చెప్పడం జరిగింది. భీష్ముడు ధర్మరాజుకి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఈ లెసన్ లో భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. నేపథ్యం వచ్చేసరికి శుక్రాచార్యుడు ముచుకందునికి చెప్పాడు అనమాట. ఆతిథ్యం కథ. నెక్స్ట్ వన్, గాన కళా సింధు, సంగీత కళారత్న అనేటటువంటివి వీరి బిరుదులు. అలాగే పెనుకొండ పాట అనేటటువంటిది వీరి రచన. వేమనపై విమర్శనా గ్రంథం కూడా రచించారు. సో పై వాక్యాలు అనేటటువంటివి ఎవరికి చెందుతాయి? పెనుకొండ పాట అనేటటువంటిది వీరి రచన అంట, వేమనపై విమర్శనా గ్రంథం కూడా రచించారంట. ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి? జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. గ్రంథ రచయిత ఎవరు? శ్రీ రామప్ప గారి గంగప్ప ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు ఇతివృత్తాలతో జతపరచాలి. ఇక్కడ చూస్తే ఆత్మకథ అనేటటువంటిది మరి ఇది ఒక స్వయం కృషికి సంబంధించినది. నా చదువు అనేటటువంటిది స్ఫూర్తికి సంబంధించినది. రంగస్థలం అనేటటువంటిది సంస్కృతి. మాట మహిమ జీవన విధానం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? విధించిన వ్యాకరణ కార్యం నిత్యంగా ప్రవర్తించడం ప్రవృత్తి. విధించిన వ్యాకరణ కార్యం ప్రవర్తించకపోవడం అప్రవృత్తి. అలాగే సూత్రమందు విధించినటువంటి కార్యం కంటే భిన్నమైన కార్యం జరగడం అన్యవిధం. విధించిన కార్యకరణ రూపం వర్తించిన వర్తించని 2 రూపాలు మాత్రమే కలిగి ఉండడం బహుళం అన్నారు. ఈ వర్తించిన వర్తించని 2 రూపాలు కలిగి ఉండడం వైకల్పికం కదా. ఇత్వ సంధి ఇట్లా అంటూ అవుతాయి. సో వైకల్పికం కిందకి వస్తుంది తప్ప ఇది ఆప్షన్ 4 అనేటటువంటి బహుళం కిందకి రాదు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? మరి ఇక్కడ చూస్తే మీకు శుభం కలగాలి అనేది ఆశీర్వాదకం. ఆయన రేపు వస్తాడో రాడో అన్నది సందేహార్థకం. ధర్మరాజు హస్తినాపురానికి రాజు అనేటటువంటిది సంభావనార్థకం అయితే కాదు. మీరు రేపు సెలవు తీసుకోవచ్చు అనేది అనుమస్యార్థక వాక్యం అన్నారు. తీసుకోవచ్చు, మీరు రేపు సెలవు తీసుకోవచ్చు అనేటటువంటిది అనుమస్యార్థకం అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శత్రార్థక క్రియ కలిగినటువంటి వాక్యం ఏది? టీవీ ఎక్కువగా చూస్తే విలువైన సమయం వృధా అవుతుంది. శత్రార్థకం అంటే ఏం రావాలి మనకి? టూ అనేటటువంటివి రావాలి. టూ అనేటటువంటివి మనకి క్రియలో రావాలి. సో చూస్తే అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ అప్పన్న కొట్టుకు వెళ్ళి కూరగాయలు మంచివి ఏరి తీసుకురా అన్నారు. ఇందులో టూలు వచ్చాయా? రాలేదు. అఖిల పాటలు వింటూ, చూడండి ఇక్కడ లీ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ ఏ అనే టే అట్లాంటివి వచ్చాయి. ఇక్కడ 2 అనేటటువంటిది వచ్చింది క్రియకి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో రూపక అలంకారం కలిగినటువంటి వాక్యం ఏది? రూపక అలంకారం పోలిక అనేటటువంటిది మనకి ఇక్కడ రావాలి. పోలిక. అవమానాలు చురకత్తులు గుచ్చుకున్నాయి. చిరుగాలిలో తమ్మి విధులు కదిలిన ఎట్లు ఆడేనమ్మ శివుడు. అలాగే గోపి సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నాడు. మిమ్మి మాధవుడు రక్షించుగాక. ఇక్కడ మిమ్ము మాధవుడు రక్షించుగాక ఇట్లా ఇచ్చారు కదా. ఇందులో ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. అవమానాలను చురకత్తులతో పోల్చడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో సరికానిది ఏది? చిలిపి గజ్జెలు, అలాగే తమ్మి బిరులు, సాధు సజ్జనులు, అలాగే కలువ కనులు. ఇక్కడ కనులని కలువుతో పోల్చడం జరిగింది. కనులను కలువుతో పోల్చడం జరిగింది. ఇక్కడ ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం రావాలి. కానీ విశేషణ పూర్వపదం అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అండి. కనులను కలువుతో పోల్చారు కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం రావాలి. సో ఇక్కడ ఇది ఆప్షన్ 4 అనేటటువంటిది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్,
సాగర్ ఊరు వెళ్ళాడు అని వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ చెప్పిందనమాట. సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం ఏంటి? సరి అయిన పరోక్ష కథనం. సో సాగర్ ఊరు వెళ్ళాడని, ఈ రెండు మిక్స్ చేసేయాలండి. వెళ్ళాడని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అంతే. సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. నెక్స్ట్ వన్, కనక విశాల చేల భవకానన శాత కుటారధార సజ్జ అనేటటువంటిది ఇచ్చారు. ఇందులో మనకి గురు లఘువులు అనేటటువంటి గుర్తిద్దాం. కనక అంటే మూడు కూడా లఘువులే. నెక్స్ట్ లఘువు, గురువు, లఘువు. నెక్స్ట్ ది గురువు, గురువు. నెక్స్ట్ ది లఘువు, ఆ నెక్స్ట్ కూడా లఘువు. నెక్స్ట్ లఘువు, అదే బా లఘువు, వా లఘువు, గురువు, లఘువు. నెక్స్ట్ గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు, నెక్స్ట్ ది లఘువు. సో ఈ విధంగా మనకి ఉన్నటువంటిది ఏదైనా ఉందా ఇక్కడ? ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 1 అనేటటువంటిది కరెక్ట్ గా ఉందండి. కానీ ఇక్కడ ఈ జా కింద జాని బ్రాకెట్ లో పెట్టారు కాబట్టి ఇది మనకి గురువు అవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ లాస్ట్ ది కూడా లఘువే అవుతుందండి. కానీ ఇక్కడ ఈ సజ్జ అనేటటువంటి రెండు లఘువుల్ని మనకి ఇక్కడ ఇవ్వలేదన్నమాట. సో అందువల్ల మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ వన్, సజ్జ అనేటటువంటిది మనకి గురు లఘువుల గురించి ఇవ్వలేదు. అర్థభేదం, శబ్ద భేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదంతో వెంటనే రావడం. అర్థభేదంతో వస్తే అది చేకానుప్రాస, తాత్పర్య భేదంతో వస్తే లాటానుప్రాస అలంకారం అవుతుంది. లాటానుప్రాస ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కర్మకు ప్రథమా విభక్తి అలాగే ప్రథమా విభక్తి చేరినటువంటి వాక్యాన్ని గుర్తించండి. కర్మకు ప్రథమ విభక్తి చేరినటువంటి వాక్యం ఏంటి? ప్రథమ విభక్తి అంటే ఏంటి? డూమువులు చేరేటటువంటివి. ఇక్కడ ఎన్నో మంచి విషయాలు చూడండి, ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి చేత చెప్పబడ్డాయి. కర్మకు ప్రథమ విభక్తి చేరింది అంటే అది కర్మని వాక్యం అవుతుంది. సో చేత అనేటటువంటి వర్డ్ రావాలి. సో కర్మకి ప్రథమ విభక్తి చేరినటువంటిది కర్మని వాక్యం అన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, గుణసంధినందు ఆకారమునకు ఈ ఊ అరులు పరమైతే క్రమంగా ఏమొస్తాయి? గుణసంధినందు అకారమునకు ఈ ఊ అరులు పరమైతే క్రమంగా ఏమొస్తాయి? మనకి ఈ సంధి సూత్రం తెలుసు కదా, ఏవో ఆర్లు వస్తాయని. ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి, ఆదేశంగా వస్తాయి. మనకి ఆగమంగా వస్తాయని చెప్పేసి కూడా ఇచ్చారు ఆప్షన్, కానీ ఆదేశంగా వస్తాయండి. ఆదేశంగా వస్తాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీటిలో, గాలిలో, నేల మీద కోటి కోరలు చాచి వేలాడుతున్నది ఇదేనని చైతన్యం గేయంలో తాపీ ధర్మారావు గారు అన్నారు. అయితే ఇక్కడ చూడండి, నీటిలో, గాలిలో, నేల మీద కోటి కొరలు చాచి వేలాడుతున్నది ఏంటి? దేన్ని గురించి చెప్పారు అంటే చావుని గురించి అయినా చెప్పడం జరిగింది. చావు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచాలి. ఇక్కడ చూస్తే మధుదయం, ఓహోహో. మనకి ఇట్లా చూడండి, ఓహో ప్లస్ ఓహో, ఇట్లా ఇది ఎప్పుడే ఇలాంటివి వచ్చాయంటే మనకి ఆమ్రేడిత సంధి. అలాగే చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు, మధుదయం, మధు ప్లస్ ఉదయం. అలాగే మేగుడు ప్లస్ ఒక. మనకి ఈ విధంగా వచ్చింది అంటే ఇది మనకి చూడండి, రెండోది మనకి లా రావాలి. అలాగే మధుదయం అనేటటువంటిది మనకి సవర్ణ దీర్ఘ సంధి. మధు ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి. అలాగే చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు అకారానికి అచ్చుపరమైంది అకార సంధి. అలాగే మేగుడు ప్లస్ ఒక, మేగుడొక అనేటటువంటిది ఉకార సంధి. మేగుడు ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి, అందుకే ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష దైవాలు పాఠంలో కౌశికుని గాథ
వీరు వీరితో చెప్పారు. కౌశికుని యొక్క గాథను ఎవరితో చెప్పారు? ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠంలో. ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో ఎవరికి చెప్పారు? మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పడం జరిగింది. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏంటి? విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏంటి? రాజధర్మం ఇస్ ద రైట్ ఆన్సర్. రాజధర్మం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కావ్యాలను జతపరచాలి. ఇక్కడ కవులు మరియు కావ్యాలని జతపరచాలి. ఇక్కడ కూచిమంచి తిమ్మ కవి రామరాజ భూషణుడు వచ చరిత్ర మనందరికీ తెలుసు, రామరాజ భూషణుడు వచ చరిత్ర అని. అలాగే అల్లసాని పిద్దన మను చరిత్ర మీ అందరికీ తెలుసు, దాశరథి. అలాగే ఇది చూడండి, దాశరథి మనకి అమృతాభిషేకం, కూచి తిమ్మన రుక్మిణీ పరిణయం. సో దీన్ని బట్టి మనకి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దశవిధ రూపకాలలో ఉత్తమమైనదిగా భావించేది ఏంటి? దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది ఏమిటి? దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది నాటకం ఇస్ ద రైట్ ఆన్సర్. నాటకం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాటకాలు మరియు రచయితలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించాలి. ముత్తరాజు సుబ్బారావు, తాండ్ర సుబ్రహ్మణ్యం, పానుగంటి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. వీటిలో మనకి ముత్తరాజు సుబ్బారావు గారిది శ్రీకృష్ణ తులాభారం అండి. మరి తాండ్ర సుబ్రహ్మణ్యం గారిది రామాంజనేయ యుద్ధం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిది పాదుక పట్టాభిషేకం. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారిది గయోపాఖ్యానం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుర్రం జాస్వా యొక్క రచన కానిది ఏమిటి? గుర్రం జాస్వా గారి యొక్క రచన కానిది ఏమిటి? ముసాఫర్లు, కాందిశీకుడు, నేతాజీ, అమృతవేణ. ఈ మూడు కూడా ఈయనవేనండి. ఈయన అమృతవేణ అనేటటువంటిది ఇంది కాదు. నెక్స్ట్ వన్, కళను అంటే అర్థం ఏమిటి? కళను అంటే అర్థం ఏమిటి? కళను అంటే అర్థం యుద్ధం అండి. కలహం ఏదైనా యుద్ధమే. నెక్స్ట్ వన్, పికము అంటే అర్థం ఏమిటి? పికం అంటే కోకిలండి. పికం అంటే కోకిల. సో వనప్రియము అని కూడా అంటాం దాన్ని. పికము అంటే కోకిల మరియు వనప్రియము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేదారం యొక్క నానార్థాలు ఏమిటి? కేదారం అంటే కొండ, పాదు అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కొండ, పాదు నానార్థాలు కాబట్టి. నెక్స్ట్ వన్, స్వభావమున కాంక్షించేవాడు అను వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? స్వభావమున కాంక్షించేవాడు అనే వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం లుబ్ధకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సత్యం శంకరమంచి గారు ఉన్నారు కదా, ఆయన రచనలకు గురించి సత్యాలు ఏమిటి? సత్యం శంకరమంచి గారికి సంబంధించి సత్యాలు ఏమిటి? సత్యం శంకరమంచి గారికి సంబంధించిన సత్యాలు ఏంటి అంటే, కార్తీక దీపాలు అనేది వీరి యొక్క కథా సంపుటం, రేపటి దారి, శ్వేత సొగతాలు అనేవి నాటకాలు, అలాగే ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేవి నవలలు, హరహర మహాదేవ అనేది నాటకం అన్నారు. ఇక్కడ చూస్తే ఇవి నవలలు అయితే కాదండి. ఆప్షన్ 3 అనేది సరికాదు. ఆఖరి ప్రేమ, ఎడారిలో కలువ పువ్వులు అనేవి నవలలు కాదు. సో ఈ మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్స్. మిగతావి మనకి సారీ అండి, ఇది నవలల కిందకే వస్తాయి. అంటే మనకి ఇక్కడ నవలల కిందకే వస్తాయి. ఇక్కడ రేపటి దారి, సీత సుగతాలు అనేటటువంటివి నాటికలు అయితే కాదు. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదండి. మిగతావన్నీ కూడా సత్యాలే. నెక్స్ట్ వన్, డేస్ గహవరమున నున్నను జంద్రు కరముల మృత రసము పురయుగాదే. హితోక్తులు పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించాలి. ఇక్కడ చూడండి, రాహువదన అనేటటువంటి వర్డ్ ఇక్కడ వస్తుంది అనమాట. గహవరమన నున్నను జంద్రు కరముల మృతరసము పురయుగాదే అనేటటువంటిది ఇక్కడ సరిగా ఫిల్ అయ్యేటటువంటి వర్డ్. నెక్స్ట్ వన్,
చెవుల బట్టి ఆడించుట ఈ జాతీయానికి అర్థం ఏమిటి? చెవుల బట్టి ఆడించుట ఈ జాతీయానికి అర్థం లోకువ చేయుట. లోకువ చేయుట అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆలసింపబోక ఆలించి నీ మాట పరుల చెవులలోన పలుకుచుండు కొండెగాడు గూఢచారియుగాడు దీని భావమేమి దీవరేణ్య అనేటటువంటిది ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి ఈ పొడుపుకి విడిపు ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. టెలిఫోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యార్థక వాక్యం ఏంటి? విద్యార్థక వాక్యం, క్రింది వాటిలో విద్యార్థక వాక్యం ఏంటంటే మీరంతా పాఠం చదవండి అనేటటువంటిది ఇక్కడ మనకి విద్యార్థక వాక్యం. ఇది నిషేధార్థక వాక్యం. చూడొద్దు అనేది నిషేధార్థక వాక్యం. కాగలవు అనేటటువంటిది సందేహార్థక వాక్యం. అలాగే పంటలు పండలేదు అనేటటువంటిది కూడా వర్షాలు లేక పంటలు పండలేదు, ఇది వ్యతిరేకార్థక వాక్యం. అలాగే ఇక్కడ మీరంతా పాఠం చదవండి అనేటటువంటిది ఇక్కడ మనకి విద్యార్థక వాక్యానికి చెందుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఛేదార్థకం, అప్యర్థకం, క్వార్థకం, శత్రార్థకం. ఛేదార్థకం అంటే ఏంటి? మనకి క్రియకు వచ్చేసరికి చేస్తే, తింటే ఏ అనేటటువంటి వర్డ్ రావాలి. అప్యర్థకం అంటే దానికి ఇనా అనేటటువంటిది రావాలి. క్వార్థకం అంటే భూతకాలక సమాపక క్రియ. అలాగే శత్రార్థకం అంటే భవిష్యత్ కాలక సమాపక క్రియ. టూ అనేటటువంటిది వస్తుంది శత్రార్థకంలో. శత్రార్థకంలో టూ అనేటటువంటివి వస్తాయి. తే అనేటటువంటిది వచ్చింది ఛేదర్థకం. మరి పెట్టెలో పెట్టి ఈ అనేటటువంటిది వార్ధకం. అలాగే చదివిన ఇనా అనేటటువంటి ప్రత్యయం అప్యర్థకం. ఇనా అనేది అప్యర్థకం అని ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూస్తూ టూ అనేటటువంటివి శత్రార్థకం. మనకి ఈ విధంగా వా యా రా లా, వా యా రా లా, వా యా లా రా, వాయా లారా అనేటటువంటి అక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, అభినుతేంద్రు చంద్రి కాంబోది యఖిలంబు నీట నిట్టలముగా నిట్ట ఒడిచే పద్యపాదంలోని అలంకారం ఏమిటి? రూపక అలంకారం అండి. ఇది రూపక అలంకారం. నెక్స్ట్ వన్, మోటబరి అనేటటువంటి సమాసం పేరేంటి? మోటబరి అనేటటువంటి పదం యొక్క సమాసం పేరు బహువ్రీహి సమాసం అండి. బహువ్రీహి సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మోటబరి అంటే బరువు మోసేటటువంటి ఎద్దు అని అర్థం. సో చెన్నై సూర్యు రాసినటువంటి బాల వ్యాకరణంలో ఇటువంటి వర్డ్స్ ని వాడడం జరిగిందంట. సో దీన్ని బట్టి మనకి మోటబరి అంటే ఇది బహువ్రీహి సమాసానికి చెందినదంట. నెక్స్ట్ వన్, పోప వయస్సులో వలసపోయినటువంటి చక్కని తెలుగు కైతకున్ ఈ పద్యపాదంలో ఛందస్సు అనుసరించి సత్యాలు ఏమిటి? ఛందస్సు అనుసరించి సత్యాలు ఏమిటి? ఇక్కడ చూసి ఈ పద్యపాదం అనేటటువంటిది మనకి ఉత్పలమాలకు చెందింది అనేది రాంగ్ అండి. ఉత్పలమాలకు చెందింది రాంగ్. మరి పు ఈ అనేటటువంటి అక్షరాలకి యతి చెల్లుతుంది. ఈ పద్యపాదంలో ఇక్కడ గురువు లఘువు సో భరణ బభరవ సో ఉత్పలమాలకు సంబంధించిందేనండి. ఇది ఉత్పలమాలకి చెందుతుంది. అలాగే ఈ పద్యపదంలో లఘువులు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయండి. భరణ బభరవ ఉత్పలమాలలో లఘువులు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ 2 అనేటటువంటిది రైట్ కాబట్టి 4 ఈ మాత్రమే రైట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. ఇందులో అక్షరాలు కూడా 21 అనేది కూడా రాంగ్. నెక్స్ట్ వన్, నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం అని రచయిత పలికాడు. ఈ వాక్యానికి సరిపోయేటటువంటి పరోక్ష కథనం ఏమిటి? నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం. ఇక్కడ ఈ 2 మిక్స్ చేసేయాలి మనం. ఈ 2 మిక్స్ చేసేయాలి. సో అక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే తనకు ఇక్కడ అని రచయిత పలికారు కదా, నాకు అనేటటువంటిది తనకుగా మార్చాలి. తనకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం అని రచయిత పలికాడు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నాకు అనేది తనకుగా మారుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏది? సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి పదాలు తత్సమాలు. సంస్కృత ప్రాకృత
భవంబైనటువంటి పదాలు తత్సమాలు అన్నారు, తద్భవాలు. అలాగే రాముడు తద్భవం అన్నారు, ఆకాశం తత్వం అన్నారు. ఇది కూడా రివర్స్ లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే సరి అయినదండి. ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, చేకాను ప్రాసకు సంబంధించినటువంటి సత్యాలు ఏమిటి? చేకాను ప్రాసకు సంబంధించినటువంటి సత్యాలు ఏమిటి? ఇక్కడ చేకాను ప్రాస అంటే అర్ధభేదం, అర్ధభేదంతో వచ్చేది మనకి చేకాను ప్రాస అలంకారం అవుతుంది. అర్ధభేదంతో రావాలి, అర్ధభేదంతో రావాలి. అలాగే రామబాణం తగిలి తగిలి వాలిపోయిన, చూడండి ఇక్కడ అర్థం అనేటటువంటిది భేదంతో ఉంది, అర్ధ భేదంతో రావాలి. తాత్పర్య భేదం అయితే లాటాను ప్రాస ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ అర్ధ భేదం అయితే కాదు. ఈ రెండు హల్లులు అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తాయి. ఈ రెండు మనకు రైట్ అయినవి అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే క్రింది వాటిలో కర్తకు తృతీయ విభక్తి చేరినటువంటి వాక్యం ఏమిటి? కర్తకి తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అంటే ఏంటి? చేతంచెన్ తోడంతో తృతీయ తత్పురుష కదా, అలాగే కర్తకి చేతంచెన్ తోడంతో అట్లాంటివి ఏవైనా చేరాలి. సో నా కర్త అంటే ఎవరు? మొదటిదే కదా, ఈ మొదటి వర్డ్కే చేతంచెన్ తోడంతో కలవాలి కాబట్టి ఆప్షన్ 1 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏం యాదుల ఇత్తునకు సంధి ఏమవుతుంది? ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. ఇత్వ సంధి సూత్రం ఇదే కదా మనకి, ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సత్యాలు ఏమిటి? ఈ క్రింది వాణిలో సత్యాలు ఏమిటి? ఇక్కడ చూస్తే విశేషాలకు సమాసం ఏర్పడితే అది సమానాధికరణం అవుతుంది. రైట్ ఆన్సర్ అండి. సమానాధికరణం తత్పురుష సమాసాన్ని కర్మధారయ సమాసం అని కూడా అంటారు. అలాగే చరణ కమలములు అనేది విశేషణ పూర్వపద కర్మధారయం అన్నారు, ఇది రాంగ్ అండి. అలాగే ఈ చిందము అనేటటువంటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నారు, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే చరణ కమలములు అనేటటువంటిది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అన్నారు, ఇది రాంగ్. ఎందుకంటే చరణములు అంటే పాదాలని కమలముతో పోల్చడం జరిగింది. సో ఇక్కడ పోలికకు తెచ్చుకున్నది కమలములు, సో పోల్చడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అనేటటువంటిది అవుతుంది. ఇక్కడ ఉపమాన ఉత్తర పద కర్మధారయం అవుతుంది తప్ప విశేషణ ఉత్తర పద కర్మధారయం కాదు. సో ఇక్కడ ఆ ఈ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏది? ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే నిజము తెలిసి అనేది ధృత ప్రకృతిక సంధి, అలాగే పరోపకారం అనేది గుణసంధి, కరవటంబన అనేది టుగాగమ సంధి అన్నారు, పరివ్రాజకుడు గలడు అని చెప్పేసి మనకి ఇక్కడ సరళాదేశ సంధి అన్నారు. సో ఇక్కడ మనకు చూస్తే సరి అయింది ఒక పరోపకారం గుణసంధి అనేటటువంటిది మాత్రమే ఇక్కడ మనకి సరి అయింది. ధృత ప్రకృతిక సంధి అవ్వాలంటే ఇందులో అర్ధ సున్నా అనేది ఇక్కడ మనకు రాలేదు. సో టుగాగమ సంధి అంటే ఇక్కడ కరవటంబున అనేటటువంటిది మనకి ఇక్కడ టుగాగమ సంధి అవ్వదు, సరళాదేశ సంధి కూడా కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, వారు పిల్లవాడిని కాపాడారు. ఈ వాక్యానికి సరి అయిన కర్మని వాక్యం ఏంటి? ఇక్కడ కర్మని వాక్యంలో మనకి బడు అనేటటువంటి ప్రత్యయం అనేది కనిపించాలి. బడు అనేటటువంటి ప్రత్యయం కనిపించాలి. మరి చే అనేటటువంటిది కూడా మనకు వస్తుంది. దేనికి? కర్మకి చే అనేది వస్తుంది. అలాగే క్రియకి ఏమొస్తుందంటే కర్మకు తృతీయ విభక్తి అనేటటువంటి చేరుతుంది. అలాగే మనకి కర్తకు వచ్చేసరికి బడు అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. అలాగే క్రియకు వచ్చేసరికి బడు అనే ప్రత్యయం చేరుతుంది. కర్మకి తృతీయ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. అందువల్ల మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరైనది. పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్యలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో జ్ఞాన శిఖరాలు అధిరోహించినటువంటి కవి జీవితం నేపథ్యంగా గల పాఠం ఏది? సమస్యలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో జ్ఞాన శిఖరాలు అధిరోహించినటువంటి కవి జీవితం నేపథ్యంగా గల పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆత్మకథ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
జీవని అనేటటువంటి పాఠంలో విశ్వనాథం గారు, జీవని అనేటటువంటి పాఠంలో విశ్వనాథం గారు మనస్తత్వ శాస్త్రవేత్త. శతక పద్యాలు ముక్తకాలు. అయితే ముక్తకం అనగా అర్థం ఏమిటి? శతక పద్యాలు ముక్తకాలు. అయితే ముక్తకం అనగా అర్థం ఏమిటి? దేనికదే స్వతంత్ర భావం కలిగి ఉండడం. దేనికదే స్వతంత్ర భావం కలిగి ఉండడం. కూని సూత పురాణం కూని సూత పురాణం అనేటటువంటి రచనలు ఎవరివి? సూత పురాణం మనకందరికీ తెలుసు, త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క బిరుదులు ఏమిటి? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క బిరుదులు ఏమిటి? పద్మభూషణ్ అలాగే కళాప్రపూర్ణ. పద్మభూషణ్ అలాగే కళాప్రపూర్ణ అనేటటువంటివి ఆయన యొక్క బిరుదులు. నెక్స్ట్ వన్, కాళిదాసది సత్కవి ఉంగవులగాంచి విద్యావతి అన నే వెలది యొప్పే అని భరతమాతను స్తుతించిన కవి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ కుసుమధర్మన్న. కుసుమధర్మన్న ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఎంత టఫ్ గా బిట్ వస్తున్నాయో. స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు, అంటే నీవు అనుభవిస్తే తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ మాయా కంబలి పాఠంలో రాజును హెచ్చరించినది ఎవరు? మాయా కంబలి పాఠంలో రాజును హెచ్చరించింది ఆత్మానందుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆత్మానందుడు. అక్కరమాలిన ప్రసంగము అనేటటువంటి అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అక్కరమాలిన ప్రసంగం అనేటటువంటి వాటిలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నోటి చేటు అనేటటువంటిది. నెక్స్ట్ వన్, అగ్గి తోడబుట్టు నాకాసమును ముట్టు పట్టణాల సొగసు మొట్టుబెట్టు అతిథి జనుల సాగనంపెడు పనిముట్టు దీని భావమేమి ధీవరేణ్య. ఈ పొడుపునకు విడుపు ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పొగండి, పొగ. నెక్స్ట్ వన్, ఆవహము అనగా అర్థం ఏమిటి? ఆవహము అనగా అర్థం ఏమిటి? కలిగించునది. నెక్స్ట్ వన్, మరాలము యొక్క పర్యాయ పదాలు ఏమిటి? మరాలము అంటే పిల్లి, మనకి తెలుసు కదా. మరాలం యొక్క పర్యాయ పదాలు చక్రాంగము, అంచ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్షితి యొక్క నానార్థాలు ఏమిటి? క్షితిజము అన్న మనకు తెలుసు కదా, క్షితి అంటే భూమి, నేల అని. సో నేల, ఉనికి అనేటటువంటివి నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ వన్, మరణముతో కూడినది అని వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? మరణంతో కూడినది. సమరము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాళ్ళు రెండు గలవు గాని మానిసి కాదు నోరు గలిగి ఎదుటి వారి నరుచు గాలి మేసి లెస్సగా నరుమోయును దీని భావమేమి తిరుమలేస. సో ఈ పొడుపు కథకి విడిపేంటి? కళ్ళు రెండు గలవు గాని మనిషి కాదు. చూడండి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటంటే, దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, రైలు. నెక్స్ట్ వన్, బొరయక ఎండజేయుము ప్రభూతపు సీతునగుంకు ఓయెడెన్ పై పద్యపాదం అనుసరించి సత్యాలు ఏమిటి? మరి పద్యపాదం చూడండి. ఫస్ట్ది లఘువు, 3 లఘువులు ఉన్నాయి కాబట్టి నజబజ జజరా అనే దానికి చెందుతుంది. సో ఇది మనకి, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇది చంపకమాల పద్యపాదం అని. ఇది చంపకమాల పద్యపాదం. దీనిలో నజబజ జజరా అనేటటువంటి గణాలు ఉంటాయి. మరి యతిస్థానం వచ్చేసరికి బో ప్రాకి చెందుతుంది అన్నారు. ఈ పద్యపాదంలో లఘువుల కన్నా గురువులు ఎక్కువ ఉంటాయి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇది చంపకమాల పద్యం, నజబజ జజరా అనేటటువంటి గణాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ మాత్రమే సరి అయినవి. ఈ రెండు కూడా సరికాదనమాట. నెక్స్ట్ వన్, వీటిలో ప్రార్థనార్థక వాక్యం ఏది? దీంట్లో ప్రార్థనార్థక వాక్యం ఏది? ప్రార్థనార్థక వాక్యం అంటే చూడండి, నేను తప్పక వస్తాను, ఆహా ఎంత బాగుంది, అలాగే దయచేసి నన్ను కాపాడు, ఇది ప్రార్థనార్థక వాక్యం. అలాగే మీరు సెలవు తీసుకోవచ్చు. సో ఇవేవి కూడా ప్రార్థనార్థక వాక్యాలు కాదు. ఇది ఒక్కటి మాత్రమే ప్రార్థనార్థక వాక్యం. తప్పక వస్తాను అనేది విద్యార్థక వాక్యం. మరి ఆహా ఎంత బాగుంది అనేటటువంటిది
మనం ఆశ్చర్యార్థక వాక్యం. అలాగే మీరు సెలవు తీసుకోవచ్చు అనేటటువంటిది, చేయవచ్చు, వెళ్ళవచ్చు అనేటటువంటిది పర్మిషన్ ఇచ్చేటటువంటిది కాబట్టి, సో ఇదేది కూడా ఇది ఒక 3 మాత్రమే ఇక్కడ ప్రార్థనార్థక వాక్యం అన్నమాట. నెక్స్ట్ వన్ పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏది? పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏది? పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏది? ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏది అంటే అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కుర్రవాన్ని పరీక్షించడానికి నేను కాగితం జాడ విడిచాను అనే వాక్యానికి కర్మణి వాక్యం ఏంటి? కర్మణి వాక్యం. కర్మణి వాక్యంలో మనకి ఏమొస్తుంది అంటే క్రియకు బడు అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. కర్మకి పరీక్షించడానికి నేను కాగితం జార విడిచాను. సో కర్మకి ఏమొస్తుందంటే చే అనేటటువంటిది. కర్మకి ఏం జరుగుతుంది? కర్తకి తృతీయ తత్పురుష అనేటటువంటి చేరుతుందండి. కర్తకు తృతీయ తత్పురుష చేరుతుంది. సో ఇక్కడ క్రియకి బడు అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. సో కుర్రవాన్ని పరీక్షించడానికి నాచే కాగితం జార విడిచబడింది. చూడండి, కుర్రవాన్ని పరీక్షించడానికి నాచే కాగితం అనేటటువంటిది జార విడిచబడింది అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూస్తే ఉపమాన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అనేటటువంటిది ఏ అలంకారం అవుతుంది? ఉపమాన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అనేది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ సోక్రటీస్ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏమిటి? సోక్రటీస్ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడంట. ఈ వాక్యంలో అసమాపక క్రియ అంటే క్రియ ఏ రూపంలో ఉంది అని. ఇక్కడ క్రియ అనేటటువంటిది చూస్తూ, చూడండి టూ అనేటటువంటివి మనకి వర్తమానక కాలిక. అంటే ఇక్కడ చూస్తూ అంటే వర్తమాన కాలిక. సో ఇక్కడ జరుగుతుంది కదా, ఇది వర్తమాన క్రియలో ఉంది కాబట్టి దేని చెందుతుంది అంటే శత్రార్థకానికి చెందుతుంది. శత్రార్థకం ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే తద్భవాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానివి ఏమిటి అంటే వికృతులు. మరి సంస్కృత ప్రాకృత శబ్దాల నుంచి పుట్టిన వాటిని తద్భవాలు అంటారు. వీటిని ప్రకృతులను కూడా అంటారు. ఆకాశం తద్భవం అవుతుంది. సంస్కృత ప్రాకృత శబ్దాలు వర్ణాగమ, వర్ణలోప, వర్ణాదేశ, వర్ణ వృత్యాల పొంది తద్భవాలు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నారు. ఇక్కడ మనకు చూస్తే వీటిని సరికానివి అడిగారండి ఇక్కడ మనకి. ఎందుకంటే సంస్కృత ప్రాకృత శబ్దాల నుంచి పుట్టిన వాటినే తద్భవాలు అంటారండి. మరి సంస్కృత ప్రాకృత శబ్దాలు అనేటువంటి వీటినివి ఈ రకంగా పొంది తద్భవాలు అనేటటువంటివి ఏర్పడతాయి. మరి వీటిని వికృతులు అంటాము. మరి ఆకాశం అనేటటువంటిది వికృతి కాదు కదా. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ సరికాదు. సరైనవి ఏమిటి అంటే ఆ అలాగే ఈ అనేటటువంటివి సరైనవి. ఇక్కడ సరికానివి అడిగారు కాబట్టి ఈ అనేటటువంటివి ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్ వెడ నడకలు నడుచుచు నెడ నడుగిడక నడరి ఇలా దిగబడెన్ బుడిబుడి నడువులు నడువుచు జిడిముడి తడబడక వడుగు సేరన్ రాజున్. ఈ పద్యంలోని అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం అండి. ఎందుకంటే ఒకే హల్లు డా అనేటటువంటిది ఒకే హల్లు పలుమార్లు మనకి రిపీట్ అయ్యింది కాబట్టి ఒక హల్లు పలుమార్లు రిపీట్ అయితే అది వృత్యానుప్రాస అలంకారమే అవుతుంది. నెక్స్ట్ వన్ ఇటుప్రాకి అటుప్రాకి ఇందు బింబానన ముఖంపై కస్తూరు బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలక భృకుటిక ధనువు నంబకము కూర్చి అంటూ అమృతాభిషేకంలో చీకటిని వర్ణించినటువంటి కవి ఎవరు? చూడండి, ఇట్లా అమృతాభిషేకంలో చీకటిని వర్ణించినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాశరథి. నెక్స్ట్ వన్ ప్రథమ మీద హల్లులు పరుషములకు
ప్రథమ మీద పరుషములకు గసడదవులు బహుళంగా నగును. ఇది మనకి సూత్రం ఉంది కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూస్తే ప్రియ శిష్యుడు, ప్రియమైనటువంటి, ప్రియము అనేది విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపదం. మరి మృదు స్వభావము, మృదు స్వభావం అనేది కూడా విశేషణ పూర్వపదమే, ఎందుకంటే మృదువు అనేది విశేషణం పూర్వపదంగా ఉంది. సో ఇక్కడ మనకి సరికాదు. మరి పాదాంబుజములు, పాదాంబుజములు ఇక్కడ కూడా ఉత్తర పదంగా ఉంది. అంబుజములు అనేటటువంటిది ఇక్కడ పాదాలని అంబుజములతో పోల్చారు, పోలిక ఉంది కాబట్టి ఉపమాన ఉత్తర పదం. అలాగే కమల నయనాలు, నయనం అంటే కన్ను, కమలాంతో పోల్చారు. ఇక్కడ ఉపమానం అనేటటువంటిది ఇక్కడ పూర్వపదంగా ఉంది కదా కాబట్టి ఉపమాన పూర్వపదం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, వాహనస్త్రము, వాడుంగొట్టె, రోదసియల్ల, నెగడెను దమములు అనేటటువంటిది ఇచ్చారు. మనకి ఇది చూడంగానే మనకు అందరికీ తెలిసిపోద్ది. ఏంటిది? ధృతం. ధృత ప్రకృతిక సంధి అన్న సల్లదేశంది అన్న మనకి ఒకటే ఆన్సర్. మరి సల్లదేశంది అన్న ఒకటే. దీన్ని బట్టి మనకి ఏంటంటే వాడుంగొట్టె అనేటటువంటిది ఇక్కడ మనకి గసడెదవ దేశందికి చెందుతుందండి. గసడెదవ దేశందికి చెందుతుంది. మరి ఇక్కడ వహనస్త్రము అనేటటువంటిది మనకి యనాదేశ సంధికి వస్తుందండి. ఇక్కడ య అనేటటువంటిది మరి ఆదేశంగా వస్తుంది కాబట్టి యనాదేశ సంధి. అలాగే రోదసి ఎల్లా అనేటటువంటిది మనకి ఎడాగమ సంధి అండి. ఏ అనేటటువంటిది ఎడాగమ సంధి, అలాగే ఆగమంగా వస్తుంది. అలాగే నెగడెను దమములు, నెగడెను దమములు అనేది ధృత ప్రకృతిక సంధి. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కవి ఉమర్ అలీషా, కవి ఉమర్ అలీషా రచనల గురించి సత్యమైనది ఏది? కవి ఉమర్ అలీషా గురించి సత్యమైనది ఏది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మణిమాల, చంద్రగుప్త అనేటటువంటి నాటకాలంట. ఇది మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, కష్టాలు వచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటూ ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమాత్మ అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏది? బతుకు గంప, బతుకు గంప అనే పాఠం. నెక్స్ట్ వన్, సుదక్షిణాపర్ణయాన్ని రచించిన వారెవరు? తెనాలి అన్నయ్య కవి, తెనాలి అన్నయ్య కవి. పాఠము ప్రక్రియలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏంటి? పాఠము ప్రక్రియలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది ద్విపదకు సంబంధించింది. అక్షరం అనేది వచ్చిన కవిత. చిరమాలిన్యం అనేటటువంటిది ఇక్కడ గజల్ ప్రక్రియకి చెందింది కాదు. ఆతిథ్యం అనేది ఇది ఒక ఇతిహాసం. సో ఇక్కడ మనకి చిరమాలిన్యం అనేటటువంటి లెసన్ గజల్ ప్రక్రియ అయితే కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, చాటు పద్య మణిమంజరి సంకలనకర్త ఎవరు? చాటు పద్య మణిమంజరి సంకలనకర్త ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ వన్, కరుణశ్రీ వీరి యొక్క కలం పేరు. కరుణశ్రీ అనేది వీరి యొక్క కలం పేరు మనందరికీ తెలుసు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరితోషం యొక్క అర్థం ఏమిటి? పరితోషం, పరితోషం యొక్క అర్థం ఏమిటంటే సంతోషం, సంతోషం. నెక్స్ట్ వన్, యోష, యోష అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? యోష అనే పదానికి పర్యాయ పదం నారి, అంగన, నారి మరియు అంగన. నెక్స్ట్ వన్, ఆసనం, ఆసనం యొక్క నానార్థాలు ఏమిటి? ఆసనం యొక్క నానార్థాలు ఏనుగు యొక్క మూపు, పీట, ఏనుగు యొక్క మూపు, పీట అనేటటువంటివి ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, జలహరణము కొరకు ఘటించునది, జలహరణము కొరకు ఘటించునది అని వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? జలహరణమును ఘటించు, జలహరణము కొరకు ఘటించు అనేటటువంటి వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? ఘటము, ఘటము అంటే కుండ. అలాగే నెక్స్ట్ వన్, మిత్రమా సంస్కారం, మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న శత్రుమిత్రులము అని సమయస్ఫూర్తి అనే పాఠంలో వీరు వీరుతో అన్నారు. చూడండి, మన ఇద్దరం కూడా జాతిలో తేడా ఉన్నప్పటికీ కూడా వైరమున్న జాతి, మన ఇద్దరి మధ్య జాతి వైరం అయితే ఉంది, కానీ
మన ఇద్దరం శత్రువులు అయినప్పటికీ కూడా మిత్రులమే అని చెప్పేసి ఇలా కాంప్రమైజ్ అవుతూ ఎవరు ఎవరితో అన్నారు, ఎవరు ఎవరితో అన్నారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. ఎలుక ఎంచి పిల్లితో అనిందనమాట. ఫలితుడు రామసునితో అనింది. ఫలితుడు రామసునితో అని. నెక్స్ట్ వన్, ఇక్కడ బోనం నాగభూషణం గారి గురించి సత్యాలు ఏమిటి? బోనం నాగభూషణం గారి గురించి సత్యాలు ఏంటి? మరి వీరి యొక్క తొలి కథ ఏంటి అంటే వైతాళికులు అనేటటువంటి గ్రంథంలో ముద్రించబడింది అన్నారు. అలాగే ఏది సత్యం ఏది సత్యం యాద సత్యం అనేటటువంటిది వీరి యొక్క రచన అని. యథ పాఠం కొత్తగాలి అనే కవితా సంకలనంలో ఉన్నదని. దండపాణి అనేది వీరి యొక్క కలం పేరే అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ ఈ 2 మాత్రమే సరి అయినవండి. ఈ మాత్రమే సరి అయినవి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేటటువంటిది సరి అయినది. నెక్స్ట్ వన్, ఆదరించు అనేటటువంటి అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆదరించు అనేటటువంటి అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కడుపులో పెట్టుకోవడం, కడుపులో పెట్టుకొను. నెక్స్ట్ వన్, నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే. ఇందులో క్వార్థకం ఏంటి? ఇక్కడ క్వార్థకం అంటే ఏంటంటే భూతకాలిక అసమాపిక్రియ. ఇందులో మనకి ఏమొస్తుందంటే ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే చివర మనకి ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చేటటువంటిది వగచి అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, నీవు పాఠం చదువు, ఆహా ఎంత బాగుందో, పాపాయి నడవగలదు. ఇట్లా మనకి ఇచ్చారు కదా. సో ఇందులో మనకి రైట్ ఆన్సర్ ఏది అంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చారు. ఇది నీవు పాఠం చదువు, ఆహా ఇది మనకు తెలుసు ఏంటిది? ఆశ్చర్యార్థకం. సో పాపాయి నడవగలదు సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అండి. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1. ఎందుకంటే మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమత్యార్థక వాక్యం. నీవు పాఠం చదువు, నువ్వు తప్పనిసరిగా చదవాలి. విధి గురించి అంటే విద్యార్థక చూసి సంతోషించింది. ఈ వాక్యం దేనికి సంబంధించింది? కౌసల్య రాముని చూసి సంతోషించింది అంటే ఇది సకర్మక క్రియా సహిత సంక్లిష్ట వాక్యం. ఎందుకంటే ఇది కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఇక్కడ చూడండి, ఇది సంక్లిష్ట వాక్యానికి సంబంధించింది. మిక్సింగ్ చేశారు కాబట్టి, కామాతో ఉంది కాబట్టి కామా ఇట్లాంటి వచ్చిందంటే సంక్లిష్ట వాక్యము. సకర్మక వాక్యం అంటే కర్మ అనేటటువంటిది ఉంది, క్రియ కూడా ఉంది. సో సకర్మక క్రియా సహిత సంక్లిష్ట వాక్యానికి సంబంధించినది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు వీర్రాజు. ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం ఏంటి? సో ఇక్కడ కలిపియాలండి రెండు కూడా. ఇష్టమని అనేటటువంటి దాన్ని కలపాలి. ఇష్టమన్నాడు ఈ రెండు కూడా రాంగ్. ఇష్టమన్నాడు అనేది రాంగ్. ఇష్టమని అన్నాడు వీర్రాజు. సో ఇక్కడ నా అనేటటువంటిది తనగా మారాలండి. సో తన బాల్యం అంటే తనకు ఇష్టమని అన్నాడు వీర్రాజు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాణిలో సరికానిది ఏది? కారు అనే పదానికి ప్రకృతి రూపం కార్యము అనే దానికి చూడండి కర్జము అనేది వస్తుంది తప్ప కారు రాదు కదా. ఇది కూడా సరికాదు. త్యాగము పదానికి త్యాగము వికృతి, త్యాగం అనే పదానికి వికృతి త్యాగం. ఉత్తరిగం అనే పదానికి ప్రకృతి రూపం ఉత్తరీయం. కుమారుడు పదానికి వికృతి కుమారుడు. ఈ 3 కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆట లాంటిదే. మేలిమలుపు పాఠంలో ఈ మాటలు వీరివి. సో మేలిమలుపు పాఠం యొక్క రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేవా నీకు 100 వందనాలు. ఇక్కడ చూడండి 100 వందనాలు. విష్ణు రోచిష్ణు చిష్ణు సహిష్ణు. ముఖము చంద్రబింబము అన్నట్లు ఉన్నది. ఇక్కడ అన్నట్లు అనేది ఊహ. సో ఉత్ప్రేక్ష అలంకారం. శ్రీనాథు వర్ణించు జిహ్వ. చూడండి నాలుక. ఇక్కడ అర్థభేదం అనేటటువంటిది లేదు. ఇక్కడ తాత్పర్య భేదం వచ్చింది కానీ అర్థభేదం అనేటటువంటిది లేదు. తాత్పర్య భేదంతో వచ్చేది ఏంటి? మనకి లాటానుప్రాస. అర్థభేదంతో వచ్చేది ఏంటి?
మనకి అర్ధభేదంతో వచ్చేది ఏంటి? చేకానుప్రాస అలంకారం. అలాగే ఇక్కడ విష్ణు, జిహిష్ణు ఇట్లాంటివి మనకి స్ను అనేటటువంటి లెటర్ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుండెలద్దర దేవా పంజరము డిల్లగ జల్లెడ. ఈ వాక్యంలో ఉపమాన ఉపమేయముల మధ్య చెప్పబడింది ఏంటి? ఉపమాన ఉపమేయుల మధ్య ఏం జరిగిందంటే అభేదం లేదని చెప్పబడిందండి. అసలు భేదమే లేదు, అభేదం లేదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, చక్కని కన్యకామనికి చక్కని వాడగు ప్రాణనాథుడన్. ఈ పద్యపాదం గురించి సత్యాలేంటి? ఈ పద్యపాదం గురించి సత్యాలేంటి? ఇక్కడ చూస్తే మరి ఇది ఉత్పలమాల పద్యం. ఎందుకంటే గురువు లఘువు లఘువు భరణ బబరవ అనే గణాలు వస్తాయి కాబట్టి ఉత్పలమాల పద్యం. అలాగే ఫస్ట్ లెటర్ కి అలాగే జాకి మధ్య ఈ జాకి మధ్య యతి అనేది చెల్లుతుంది. మరి కా అనే వీటి మధ్య ప్రాసయతి అనేటటువంటిది వస్తుంది అన్నారు, ఇది రాంగ్. మరి ఈ పద్యంలో 3 భగనాలు అనేటటువంటివి ఉంటాయి. ఎస్, 3 భగనాలు అనేటటువంటి ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఈ అనేటటువంటిది రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, దాత గొప్ప దానాలను చేస్తున్నాడు. దాతలు గొప్ప దానాలను చేస్తున్నారు. దీనికి సరిపడేటటువంటి కర్మణీ వాక్యం ఏంటి? దాతలు గొప్ప దానాలను చేస్తున్నారు. మనకి చేస్తున్నారు అనే దానికి మనకి క్రియకి ఏం రావాలి? బడు అనేటటువంటి ప్రత్యయం చేరాలి. బడు అనేటటువంటి ప్రత్యయం చేరాలి. మరి దాతలు గొప్ప దానాలను, చూడండి ఇక్కడ కర్త ఉంది కదా, ఈ కర్తకి ఏం రావాలి మనకి? కర్తకి చే లేదా తృతీయ తత్పురుష రావాలి. చే గాని చేత గాని రావాలి. కర్తకి చే గాని చేత గాని రావాలి. క్రియకి ఏమి రావాలి అంటే బడు అనేటటువంటి ప్రత్యయం రావాలి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ దాతలు చేత, చూడండి దాతలు చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. బడు అనేటటువంటి ప్రత్యయం వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బడు అనే ప్రత్యయం ఉన్నది 2 ఆప్షన్స్ లోనే ఉన్నాయి. సో మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తగనం గురించి సత్యాలు ఏమిటి? తగనం గురించి సత్యాలు ఏమిటి? ఇక్కడ తగనం అనేటటువంటిది లఘువు లఘువు గురువు అండి. లఘువు లఘువు గురువు. దీనిలో లఘువు అనేటటువంటి చివరిగా ఉంటుంది అన్నారు, రాంగ్. ఈ గణంలో 2 గురువులు ఉంటాయి అన్నారు, రాంగ్. మరి సో ఇక్కడ మనం చూస్తే ఈ గణంలో 2 లఘువులు ఉంటాయి అన్నారు, రైట్ ఆన్సర్. మరి ఇది 4 అక్షరాల గణం అన్నారు. ఇది 2 లఘువులు ఉంటాయి, 4 అక్షరాల గణం. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది విగ్రహ వాక్యాలలో సరికానిది ఏది? ఇది 4 అక్షరాల గణం అవుతుందా అంటే ఇది 4 అక్షరాల గణం కూడా కాదు. మరి దీని యొక్క ఆన్సర్ ఏంటనేది గెస్ చేయండి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో సరికానిది ఏది? క్రింది వాక్యాల్లో సరికానిది. శాంతి కానిది అశాంతి, నా యొక్క చరిత్ర నా చరిత్ర, అలాగే చదువు మరియు చదువు సంధ్యలు, మూల గురించి నాదుడు మునినాదుడు అనేది రాంగ్ అండి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్. నెక్స్ట్ వన్, దివైకసులు అనేటటువంటి సంధి యొక్క విచ్ఛేదన రూపం ఏంటి? దివైకసులు అనే సంధి యొక్క విచ్ఛేదన రూపం దివా ప్లస్ ఓకసులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గసరదవా దేశ సంధి కానిది ఏది? గసరదవా దేశ సంధి కానిది ఏది? వాడు గొప్పవాడు గదా అనేది గసరదవా దేశ సంధి. వాడు డక్కరి, పొలువు చేసి, ఈ 3 కూడా అవుతాయి. ఈ రాక్షసులను చూసరి అనేటటువంటిది సరళ దేశ సంధి అవుతుంది తప్ప గసరదవా దేశ సంధి చెందదు. నెక్స్ట్ వన్, ఉపవనం ఈ పదంలో సమాసం ఏంటి? ఉపవనం ఈ పదం యొక్క సమాసం ఏంటి? అవ్యయీభావ సమాసం. నెక్స్ట్ వన్, పూర్వపదం అక్కడ. నెక్స్ట్ వన్, రాగిణీ దేవిగా పేరు మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్న వారు ఎవరు? రాగిణీ దేవిగా పేరు మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్న వారు ఎవరు? హెస్తేరు శర్మాన్. నెక్స్ట్ వన్, మేను అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటి? మేను అంటే శరీరం, తనువు, దేహం. 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్,
విహంగము అనేటటువంటి పదానికి వ్యుత్పత్తార్థం ఏంటి? విహంగము అనే పదానికి వ్యుత్పత్తార్థం ఏంటంటే ఆకాశంలో వెళ్ళునది పక్షి. ఆకాశంలో వెళ్ళునది పక్షి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వెన్ను చూపు. వెన్ను చూపు ఈ జాతీయాన్ని ఉపయోగించేటటువంటి సందర్భం ఎక్కడ? వెన్ను చూపు అనే జాతీయాన్ని ఉపయోగించే సందర్భం పారిపోయినప్పుడు. పారిపోయినప్పుడు. నెక్స్ట్ వన్ 3 పూటలా మెక్కి గోడకు చేరబడుతుంది. ఈ పొడుపుకు విడిపేంటి? 3 పూటల మెక్కుతుంది, గోడకు చేరబడుతుంది. కంచం. కంచం ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సంధియం అనేటటువంటి పదానికి ప్రకృతి రూపం ఏంటి? సంధియం. సందేహం సంధియం. సందేహం సంధియం. హితోక్తి శతకంలోని గురుభక్తి అనే పద్యంలో చెప్పినటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు ఏంటి? హితోక్తి శతకంలో గురుభక్తి అనేటటువంటి పద్యంలో చెప్పిన విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాలు ఏంటి? ఏంటని చెప్పారంటే గురుభక్తి గురించి, విద్యపై విశ్వాసం గురించి, వినయం గురించి, నిరంతర సాధన గురించి, వీటన్నింటి గురించి హితోక్తి అనేటటువంటి శతకంలో చెప్పారనమాట. విద్యార్థికి అవసరమైనటువంటి లక్షణాల గురించి. నెక్స్ట్ వన్ మాతృభాషను నిరాధించడం సరికాదు అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏంటి? మమకారం. మమకారం అనే లెసన్లోనే మనకి అక్కడ చెప్పడం జరిగింది. రాజు అనేటటువంటి పేరుతో రచయిత మరి ఆ లెసన్లో చెప్పడం జరిగింది. రాజు సత్యం పాత్రలతో ఉంటదన్నమాట లెసన్. నెక్స్ట్ పాఠాలను ఇతివృత్తాలతో జతపరచాలి. పాఠాలను ఇతివృత్తాలతో జతపరచాలి. ఇక్కడ చూస్తే త్రిజట స్వప్నం అనేది సహానుభూతికి సంబంధించింది. ఎందుకంటే ఆ సీత పట్ల ఆ త్రిజట అనేటటువంటి రాక్షసులు మరియు వారి యొక్క సమూహం చూపించేటటువంటి దయను తెలియజేస్తుంది కాబట్టి. చిరమాలిన్యం అనేటటువంటిది మనకి మానవ విలువలకు సంబంధించినది. అలాగే నాటి చదువు. చిరమాలిన్యం అనేది మానవ విలువలు, నాటి చదువు అనేటటువంటిది వ్యక్తిత్వ వికాసం, సమదృష్టి అనేటటువంటిది సమానత్వం గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సమానత్వం గురించి సమదృష్టి. నెక్స్ట్ వన్ తాపీ ధర్మారావు గారు ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. తాపీ ధర్మారావు గారు ఈ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. హృదయోల్లాస వ్యాఖ్య. హృదయోల్లాస వ్యాఖ్య అనేటటువంటి రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి రచనలు గుర్తించండి. ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి రచనలను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే గట్టి గింజలు అలాగే వైజయంతి ఈ రెండు ఆయన యొక్క రచనలు అనమాట. నెక్స్ట్ వన్ తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కమల్ అన్నారు. అయితే ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం ఏంటి? చేరానని కమల్ అన్నారు. సో ప్రత్యక్ష కథనం ఏంటి? కమల్ అన్నారు కదా. సో తాను అనేటటువంటి వర్డ్ ని తీసేయాలన్నమాట. జీవితంలో అనేదంతా స్టార్ట్ చేయాలి. చేరాను అని ఇక్కడ విడదీయాలి. ఈ పదాన్ని విడదీయాలి. చేరాను అని గాని లేదా చేరతారు అనేది రాదు. చేరాను అని ఇక్కడ చేరానని దాన్ని విడదీయాలి. చేరాను ప్లస్ అని. సో ఇక్కడ తాను అనేటటువంటిది రాదు. ఏమొస్తుంది అంటే నేను అనేటటువంటిది వస్తుంది. తన గురించి తను చెప్పుకుంటున్నారు కాబట్టి. సో నేను అనేటటువంటిది. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కమల్ అన్నారు. నెక్స్ట్ వన్ ఆమెకు 2 పిల్లలు. ఈ వాక్యంలో కీ అనేటటువంటిది ఏమవుతుంది? ఆమెకి 2 పిల్లలు. కీ అనేటటువంటిది ఏమవుతుంది? సంబంధార్థం అవుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. ఈ వాక్యంలో క్వార్థకం ఏంటి? క్వార్థకం అంటే ఏంటి? ఈ అనేటటువంటి ప్రత్యయం చివర చేరాలని చెప్పాం. భూతకాలిక అసమాపక్రియ కాబట్టి భూతకాలిక అసమాపక్రియలో ఈ అనేటటువంటి ప్రత్యయం చేరాలి చివరికి. సో ఈ అనేటటువంటి ప్రత్యయం ఏ పదం ఇక్కడ ఉందంటే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? క్రింది వాటిలో సరి అయినది సంహిక నాగమాత, సురస అనేది రాక్షసి, సంపాతి అనేది జటాయువు అన్న, స్వయంప్రభ అనేది యోగిని. సో ఇక్కడ రైట్ ఆన్సర్స్ ఏంటంటే ఈ 2 మాత్రమే సరైనవి. సంపాతి అనేది జటాయువు అన్న, స్వయంప్రభ అనేది యోగిని. నవ్యాంధ్రం నా జీవిత కథ. నవ్యాంధ్రం అనేది నా జీవిత కథ. దీని యొక్క రచయిత ఎవరు? నవ్యాంధ్రం నా జీవిత కథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు. హరివిల్లు పాఠంలోని ఈ క్రింది పద్యాలను సంబంధిత కవులతో జతపరచండి. హరివిల్లు పాఠంలోని క్రింది పద్యాలను సంబంధిత కవులతో జతపరచండి.
ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. తారా సస్యము పండినన్ అనేది రామరాజు భూషణుడు. శమముని దంత బుట్టెకన్ అనేటటువంటిది కూర్చుమంచి తిమ్మ కవి. అల్లన కాలవర్తకుడు అనేది వీవూరి వెంకటాచార్యులు. నారదులైరి సన్మనులు అనేది మల్ల. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. తొలి తెలుగు పురాణం ఏమిటి? తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు దీనికి సంబంధించిన న్యాయాల గురించి విట్టించారు. చురిక కుస్మాండ న్యాయం. చురిక కుస్మాండ న్యాయం. నెక్స్ట్ వన్, కర్మని వాక్యాల్లో కర్తకు కర్మకు వచ్చేటటువంటి విభక్తులు ఏంటి? కర్తకి ఏమొస్తుంది, కర్మకి ఏమొస్తుంది? కర్తకి తృతీయ తత్పురుషం అనేటటువంటి చేతన చేయని అట్లాంటివి వస్తున్నాయి కదా. సో కర్తకి ఏమొస్తుందంటే తృతీయ తత్పురుష, కర్మకి ప్రథమ తత్పురుష అనేటటువంటి వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డూమువులు వస్తాయి ప్రథమ విభక్తి. సంధి పదాలు మరియు సంబంధిత పదాలతో జతపరచండి. సంధి పదాలను సంబంధిత పదాలతో జతపరచాలి. ఒకానొక రామయ్య మానల్లుడు లేదా మేనయల్లుడు. ఇక్కడ సంధి జరిగింది లేదా జరగని రూపం రెండు కనిపిస్తున్నాయి కదా. సో వైకల్పికం. దూత ఇతడు. ఇక్కడ యా అనేటటువంటిది ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒకానొక అనేటటువంటిది అన్యవిధం. అలాగే రామయ్య అనేటటువంటిది రామ ప్లస్ అయ్య రామయ్య అనేటటువంటిది సంధి నిత్యంగా జరుగుతుంది. అలాగే దూత ఇతడు అనేది వైకల్పికం ఆల్రెడీ చెప్పుకున్నాం. సారీ, మేనల్లుడు వైకల్పికం. దూత ఇతడు అనేటటువంటిది మనకి ఇక్కడ నిషేధం అనేటటువంటిది. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సభాసదులు, పరమేశ్వరుడు, కట్టకడ, రసౌచిత్యం ఇవి ఏ సందులు అని. కట్టకడ, కడ ప్లస్ కడ రెండు ఒకేలాంటి వర్డ్స్ వస్తాయి కదా. కురిచిరు కడునీడు నడు అనేటటువంటివి ద్విరుక్త టకాలు కదా. సో ఆప్షన్ ఇక్కడ 3కి ద్విరుక్త టకార దేశం వస్తుంది. పరమేశ్వరుడు అనే దానికి మనకి గుణసంధి అండి. ఇది పరమ ప్లస్ ఈశ్వరుడు అందరికీ తెలిసిందే కదా గుణసంధి. సో మనం ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సభాసభులు అనేటటువంటిది సభాసభులు అనేది సవర్ణ దీర్ఘ సంధి. రసౌచిత్యం అనేటటువంటిది వృద్ధి సంధి. రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం వృద్ధి సంధి. నెక్స్ట్ వన్, వడ్డాది పాపయ్య గారి బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక ఈ పత్రికలో వెలువడేది. యువ పత్రిక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంకా దైవంబు కానీ ఎండు శరణంబు లేదు ఈ వాక్యానికి ఆధునిక వాక్యం ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక దైవంబు తప్ప వేరే శరణం లేదు అనేటటువంటిది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాసంలోని రెండు పదాలు విశేషణాలు అయితే అది ఏమవుతుంది? రెండు పదాలు విశేషణాలు అయితే ఏమవుతుంది? ఉభయపదం. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కదా. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్, 4 పాదాల్లో కలిపి 8 సగనాలు 6 తగనాలు 8 సగనాలు 6 తగనాలు కలిగినటువంటి వృత్తపద్యం ఏంటి? 8 సగనాలు 6 తగనాలు కలిగినటువంటిది శార్దూలం మస జస తతగా అనేటటువంటి వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వన్, రోట్లో తలదూర్చి రోకలి పోటీకి వెరచినట్లు అనేటటువంటిది ఇది ఒక సామెత. నెక్స్ట్ వన్, అగస్త్య భ్రాత అనేటటువంటి జాతీయం ఈ సందర్భంలో వాడతారు. అగస్త్య భ్రాత అనేటటువంటిది పేరు తెలియని వారిని గురించి తెలిపే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్, వాహిని యొక్క నానార్థాలు ఏమిటి? వాహిని అంటే నది, మనందరికీ తెలుసు కదా. నది, సైన్యం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సొంత అంటే కొంచెం అనే అర్థం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తద్భవం ఏంటి? తద్భవం అంటే వికృతి రూపం. క్రింది వాటిలో తద్భవం ఏది? సముద్రము, సంద్రము. ఇక్కడ సంద్రం అనేటటువంటిది వికృతి కదా. ఇవన్నీ కూడా ప్రకృతి రూపాలే. గృహము, గీము, ఉత్తరీయం, అలాగే దీపము, ఇక్కడ గృహము యొక్క వికృతి రూపం గీము, అలాగే ఉత్తరీయం యొక్క వికృతి రూపం ఉత్తరిగము అనేది వస్తుంది. దీపము దవ్వు. అలాగే
ఈ సముద్రము సంద్రము అవుతుంది కాబట్టి ఈ తద్భవం అంటే ఇది వికృతి రూపంలో ఉంది. ఈ 3 కూడా ప్రకృతి రూపంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ గడ్డపార. గడ్డపారను కళింగ ప్రాంతంలో ఎలా పిలుస్తారు? గడ్డపారను కళింగ ప్రాంతంలో ఎలా పిలుస్తారు? గుణపం. గుణపం అని పిలుస్తారు. గుణపం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రియమైన నాన్నకు అనేటటువంటి పాఠం. ప్రియమైన నాన్నకు అనేటటువంటి పాఠం మరి పింగళి బాలాదేవి గారి తెలుగు కథా పారిజాతాలులోనిది. తెలుగు కథా పారిజాతాలులోనిది పింగళి బాలాదేవి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రావూరు భరద్వాజ రచించినటువంటి జలప్రలయం అనేది ఇది ఒక నవల తెలుసు కదా. జలప్రలయం అనేటటువంటిది ఒక నవల. ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలు గల ప్రక్రియ ఏమిటి? వ్యాసము. ఉపోద్ఘాతం ఉంటుంది, విషయ విస్తరణ ఉంటుంది, ముగింపు ఉంటుంది. 3 ప్రధాన అంగాలుగా గల ప్రక్రియ ఏదంటే వ్యాసం. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని గొప్ప గొప్ప ప్రయత్నాల చేత చూడండి గొప్ప గొప్ప ప్రయత్నాల చేత ఒడిదొడుకులను అధిగమిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది? మేలి మలుపు. మేలి మలుపు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉంటి అని బ్రతుకు గంప పాఠంలో ఈ మాటలు అన్నది ఎవరు? ఎల్లమ్మ. ఎల్లమ్మ అనేటటువంటి పాత్రధారు. నెక్స్ట్ వన్ వర్గ యుక్కు, స్థిరం, ఓష్ట్యం. వర్గ యుక్కుకు చెంది ఉండాలి, స్థిరానికి చెంది ఉండాలి, ఓష్ట్యానికి చెంది ఉండాలి. ఏంటి అది? బా. బా అనేటటువంటిది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పాప బాబా అనేటటువంటి ఓష్ట్యాలు కాబట్టి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఇక్కడ యయాతి చరిత్ర అనేటటువంటిది కందుకూరు రుద్రకవి అనేది రాంగ్ అండి. మను చరిత్ర పెద్దన, వృషాధిప శతకం పాల్కురుకు సోమనాథుడు, మార్కండేయ పురాణం మారణ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ సమ్మి, జుమ్మర్ అలాగే ధమాల్ వంటి విభిన్న రీతులు గల నృత్యం ఏది? బాంగ్రా నృత్యంలో ఇవన్నీ కూడా ఉంటాయండి. బాంగ్రా నృత్యం. నెక్స్ట్ వన్ ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఏమవుతుంది? మనందరికీ తెలుసు కదా, ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ వన్ సమాసంలో పూర్వోత్తర పదాలు 2 విశేషణాలు అయ్యాయి అనుకోండి. పూర్వపదం, ఉత్తర పదం 2 విశేషణాలు అయితే ఏమంటాం? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటాం. నెక్స్ట్ వన్ నేను దానికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి సరిపడేటటువంటి కర్మని వాక్యం ఏంటి? కర్మని వాక్యంలో మనకి ఏమొస్తుందంటే పేరు పెట్టారు కదా, పెట్టబడింది అంటే క్రియకి ఏం చేరుతుంది? బడు అనే ప్రత్యయం చేరుతుంది. క్రియకు బడి చేరుతుంది. కర్తకు వచ్చేసరికి తృతీయ తత్పురుష చేరుతుంది. తృతీయ తత్పురుష. కర్మకు వచ్చేసరికి ప్రథమ తత్పురుష చేరుతుంది. ప్రథమ తత్పురుష. మరి ఇక్కడ తృతీయ తత్పురుష అంటే నా చేత, నేను అన్నారు కదా, నా చేత అని రావాలి. అదే విధంగా భూదాన యజ్ఞం అనేటటువంటి పేరు పెట్టబడింది చూడండి దానికి. సో ప్రథమ తత్పురుష అంటే దానికి, దానికి భూదాన యజ్ఞం అనేటటువంటి పేరు పెట్టబడింది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దంతంబుల్ పడినప్పుడే తనువునం దారుడి ఉన్నప్పుడే పై పద్యపాదం ఆధారంగా సత్యాలేంటి? ఇక్కడ చూస్తే మనకి పై పద్యపాదంలో అదంత్య అక్షరాలు గురువులు, అలాగే దం నం అక్షరాలకు ఎది చెల్లుతుంది అన్నారు. అలాగే ఈ పద్యపాదం చివర ఏకాక్షర గణం ఉంటుంది అన్నారు. ఏకాక్షర గణం ఉంటుంది అన్న పురుగులు వస్తున్నాయి చూడు, ఏకాక్షర గణం ఉంటుంది అన్నారు. సో ఇది ఏకాక్షర గణమే ఉంది. మరి ఇది శార్దూల పద్యపాదం అన్నారు. శార్దూల పద్యపాదమే. సో ఇక్కడ మనకి ఆ అనేటటువంటిది సరికాదు. ఆ అనేటటువంటిది సరికాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో చేకానుప్రాస అలంకారం కల వాక్యం ఏది? చేకానుప్రాస అలంకారం కల వాక్యం. చేకానుప్రాసంలో ఏమొస్తుంది? అర్ధభేదం అనేటటువంటిది వస్తుంది. అర్ధభేదం అనేటటువంటిది వస్తుంది. అంటే తాత్పర్య భేదం అనేటటువంటిది ఇక్కడ అర్ధభేదం అనేటటువంటిది వస్తుంది. చూడండి ఇక్కడ కరములు కరములు నయాగార దుమికింద మోగింద నగర మోగింద నయాగర దుమికింద నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఇక్కడ కాలు కాలు
ఇక్కడ చూడండి. ఈ కాలడం ఇది కాలు, ఇది కాలడం. సో, ఇక్కడ 2 పదాలు ఒకటైనప్పటికీ అర్థం మారింది. అర్థభేదం అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనసు భద్రమయ్యే మన సుభద్రకు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనసు, ఇక్కడ మనసు. 2 కూడా వేరు వేరు పదాలే. కానీ ఇక్కడ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నారు. ఈ వాక్యానికి ప్రత్యక్షానుకృతి ఏమిటి? తన అనేటటువంటిది ఏమవుతుంది? నా లేదా నేను అనేటటువంటిదిగా మారుతుంది. తన అన్నారు కాబట్టి నాగా వస్తుందండి. లేకపోతే నన్ను, నన్ను. తనను అన్నారు కాబట్టి నన్ను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. తన మిత్రుడితో అన్నాడు. తనను క్షమించమని రాజు ఇక్కడ క్షమించమని అనేటటువంటి పదం ఉంది కదా. క్షమించు ప్లస్ అని, క్షమించు ప్లస్ అని, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్లస్ అని రాజు తన మిత్రుడితో అన్నాడు. సో ఇక్కడ మనకి తన మిత్రుడితో అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.